తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. కేసీఆర్ జగన్ పొత్తు. అసలిది నిజంగానే జరుగుతుందా, లేకపోతే ఇదంతా ఎలక్షన్ స్టంటా? పదండి, దీని వెనకున్న అసలు కథేంటో కాస్త లాజిక్గా ఫ్యాక్ట్స్తో చూద్దాం. అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే: కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి పోటీ చేస్తారా? ఈ ప్రచారం వెనుక ఉన్న నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఇది కేవలమో పొలిటికల్ స్లోగన్ అనుకుంటే పొరపాటే. దీని వెనకాల చాలా ఫ్యాక్ట్సున్నాయి, లాజిక్సున్నాయి, అసలు రాజకీయ లెక్కలున్నాయి. వాటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ముఖ్యంగా మనం 2 ప్రశ్నలకి సమాధానం వెతకాలి. ఒకటి, ఒకవేళ నిజంగానే కేసీఆర్ జగన్ కలిస్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? 2, ఇదంతా ఎలక్షన్ ముందు జరిగే రొటీన్ పొలిటికల్ డ్రామానా? ఈ కూటమి గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా కేసీఆర్ రీసెంట్ కంబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అస్సల కథ మొదలైందే ఇక్కడ. మనందరికీ గుర్తుంది కదా, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయాక కేసీఆర్ కొన్ని నెలలపాటు కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు. అస్సలు బయటికే రాలేదు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు వరకు ఆయన అసెంబ్లీకి కూడా వెళ్లలేదు. కానీ ఎప్పుడైతే ఆ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ సపోర్టర్స్ గెలిచారో వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇది మా పార్టీ బలం అని చెప్పారు. చూసారా ఈ టైమింగ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో? అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. ఈ పంచాయతీ గెలుపు నిజంగా పార్టీ బలాన్ని సూచిస్తుందా, లేకపోతే ఊర్లో ఉండే లోకల్ పాలిటిక్స్ ప్రభావమా? సరే, తన పొలిటికల్ కంబ్యాక్లో భాగంగా కేసీఆర్ బయటకు తీసిన పదునైన ఆయుధమేంటో తెలుసా? కరవు సమస్య. తెలంగాణ ఎండిపోతోందంటూ ఆయన చేసిన వాదననొకసారి చూద్దాం. ఆ ప్రెస్ మీట్లో ఆయన స్ట్రేట్గా ఒక మాట అన్నారు: తెలంగాణ ఎండిపోతూంది, పాలమూరులో కరువొచ్చేసింది, దీనికి కారణం చంద్రబాబు నాయుడే. ఈ ఒక్క స్టేట్మెంట్ పొలిటికల్గా పెద్ద తుఫానే సృష్టించింది. కానీ ఇక్కడే మనం లాజిక్ ఆలోచించాలి. 2014 నుంచి 2023 వరకు, అంటే సుమారు 9.5 ఏళ్లు కేసీఆరే కదా ముఖ్యమంత్రి. పవర్ పోయిన వెంటనే ఇప్పుడు తెలంగాణ ఎండిపోతోందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో మనకు వచ్చే ప్రశ్న ఒక్కటే: పవర్ కోల్పోయాకే కరువు గుర్తుకు రావడం. ఇది నిజంగా ప్రజల మీద ప్రేమనా, లేక పొలిటికల్ అవసరమా? సరే, ఈ కరువు పాలిటిక్స్ పక్కన పెడితే ఈ కూటమి కథలో మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. అదే కేసీఆర్ జగన్ మధ్య గత 5 ఏళ్లుగా నడిచిన ఫ్రెండ్షిప్. 2019 నుంచి 2024 ఈ 5 ఏళ్ల టైం పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్ ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఫుల్ పవర్లో ఉన్నారు. ఇదే అసలు పాయింట్. ఇద్దరూ ఫ్రెండ్లీగా ఫుల్ పవర్తో ఉన్నప్పుడు కృష్ణనీళ్ల పంపకాలపై ఎందుకు ఒప్పందం చేసుకోలేదు? అప్పుడు పాలమూరుకు నీళ్లివ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? మరిప్పుడే ఈ తెలంగాణ ఎండిపోతోందన్న బాధెందుకొచ్చింది? కేసీఆర్ పాలిటిక్స్ని గమనిస్తే ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అదేంటంటే అవసరాన్ని బట్టి ఫ్రెండ్స్ని శత్రువుల్ని మార్చేయడం. చాలా సింపుల్. ఎలక్షన్స్ టైంలో ఆంధ్ర లీడర్స్ని తెలంగాణ ద్రోహులుగా ప్రొజెక్ట్ చేయడం. కానీ ఎప్పుడైతే ఓట్లు అవసరమో అప్పుడు వాళ్లే మంచి మిత్రులైపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. అక్కడ ఆంధ్ర సెట్లర్ల ఓట్లు ఎక్కువ కాబట్టి మాట మార్చారు. ఎలక్షన్ అయిపోయింది, మళ్లీ పాతపాటే. మరిది జస్ట్ పాలిటిక్సా, లేక ప్రజల మధ్య గొడవలు పెట్టే స్ట్రాటజీనా? సరే, ఇన్ని లెక్కలు, ఎత్తుగడలు అన్నీ చూసాం కదా. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఫైనల్గా జనం ఏమనుకుంటున్నారు? వాళ్ల తీర్పు ఎలా ఉండబోతోంది? రీసెంట్గా జరిగిన పంచాయతీ ఎలక్షన్ రిజల్ట్స్ చూడండి. కరెక్ట్ లీడర్షిప్ లేకపోయినా సరే టీడీపీ ఏకంగా కేసీఆర్ సొంత జిల్లాలోనే కొన్ని సీట్లు గెలిచింది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? బహుశా ఆ ప్రాంతీయ విద్వేషాల పాలిటిక్స్ ఇప్పుడు అంతగా వర్కౌట్ అవ్వట్లేదేమో. అంటే పొలిటికల్ గెయిన్ కోసం ఒక ప్రాంతం వాళ్లని ఇంకో ప్రాంతం వాళ్లమీదకి ఉసిగొలపడం. కాని ఇప్పుడు జనం మారిపోయారు. వాళ్ళు ఇలాంటి పాలిటిక్స్ని దాటి ఆలోచిస్తున్నారు. తెలంగాణ ఓటర్లు ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్లకి నిందలొద్దు, శత్రువుల కథలు అస్సలొద్దు. వాళ్లకి కావాల్సింది అకౌంటబిలిటీ, క్లియర్ పాలసీలు, ఫ్యూచర్ కోసం ఒక విజన్. ఫైనల్గా కేసీఆర్ జగన్ కలిసినా కలవకపోయినా ఒక విషయం మాత్రం నిజం: ప్రజల జ్ఞాపక శక్తి చాలా షార్ప్గా ఉంటుంది. ఈ పాత పాలిటిక్స్ ఈ కొత్త జనరేషన్లో వర్కౌట్ అవుతాయో లేదో కాలమే చెప్పాలి.